విధానపరమైన నిర్ణయాలు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు చేస్తుంది. పెద్దిరెడ్డి ఏం మనకేమీ స్నేహితుడు కాదు. ఎన్నోసార్లు పెద్దిరెడ్డికి సంబంధించిన నెగిటివ్స్ నేనే ప్రస్తావించాను. బట్ ఇప్పుడు పెద్దిరెడ్డిని విలన చేయడానికి వాడుతున్నటువంటి పదే పదం ఏంటయ్యా అంటే, ఇవాళ కొత్తగా తీసుకొచ్చింది యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్నారు. వాటి విలువ 542 కోట్లు, పెద్దిరెడ్డి శాఖలవే 480 కోట్లు. అంటే అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా తీసుకున్నారు కదా. సింపుల్ లెక్క. ఇవాళ మీరు ప్రైవేట్ బ్యాంకులే తీసుకుంటారా లేదా గ్యారంటీలు, విదేశీ బ్యాంకులే తీసుకుంటారా లేదా గ్యారంటీలు. మెగా కంపెనీ విదేశాలే ఇస్తుందా, స్వదేశాన్ని ఇస్తుందా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదిను ఆంధ్ర బ్యాంక్ది ఇస్తుందా? ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, అసలు అవి ఒరిజినల్లా కాదా కనుక్కోండి. బ్యాంక్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది, ఇక్కడ బ్రాంచ్ ఉంటుంది, అమెరికాలోని బ్రాంచ్ ఉంటుంది. వాడు పెట్టాడు కాబట్టి అని చెప్పేసి అది విదేశాలకు సంబంధించిందంటే ఎట్ట కుదురుతుంది? ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, విదేశాలు ఎట్ట కుదురుతుంది? నా వ్యాపార లావాదేవీలు అంతర్జాతీయంగా నడుపుతున్నాను కాబట్టి నేను అట్ట నడుపుకుంటాను. నా డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కాబట్టి నన్ను నమ్మిన నా బ్యాంక్ నాకు ఇచ్చేది గ్యారంటీ. ఆ గ్యారంటీ తెచ్చిస్తే అది గ్యారంటీ తప్పు అయితే లోపలేసేయండి. గ్యారంటీ ఇవ్వడాన్ని తప్పు పట్టద్దు, లేదా ఆ బ్యాంక్ అయితే తప్పు అని చెప్పద్దు. ఎందుకంటే మనమేమి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకుల్లో ఏ బిజినెస్ మెన్లు కూడా, ఏ ఇండస్ట్రియలిస్టులు కూడా వ్యాపారాలు పెట్టుకోరు. ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్స్ యాక్టివిటీ ఎట్లా ఉంటుందో తెలుసు. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే క్షణాల మీద అయ్యే పనులు గవర్నమెంట్ బ్యాంకుల్లో రోజుల తరబడి సరిపోద్ది. బిల్లు ఇవ్వాలంటే గిలగలాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. తిట్టచ్చు, పర్లేదు, కావాలంటే పెద్దిరెడ్డిని కూడా లోపలేసేయండి, కానీ విషయం మాత్రం అది.